హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాల్సి వచ్చింది. ఒక్కో అవతారంలో ఒక్కో విధంగా దృష్ట సంహారం చేశారు శ్రీ మహావిష్ణువు. ఆ అవతారాలలో 6వ అవతారమే పరశురాముడు. పరశురాముడిగా ఈ భూమండలంలో ఉన్నటువంటి రాక్షసుల్ని తన చేతిలో ఉన్న గొడ్డలితో నరుకుతాడు. పరశు అంటే గొడ్డలి అని అర్థం. చెడు ఎక్కడున్నా ఏ యుగమైనా దాన్ని అంతం చేయడానికి అక్కడ పరశురాముడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ భీమా మూవీ కథ పరశురాముడి కథని బేస్ చేసుకుని ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. డైరెక్టర్ హర్ష కన్నడలో మూవీ చేసి తెలుగులో ఇప్పుడు ఒక మంచి లైన్ తీసుకొని మన గోపిచంద్ గారికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే రోల్ అయితే డిజైన్ చేసుకున్నాడనిపిస్తుంది. చెడు ఎక్కడున్నా పరశురాముడు దాన్ని అంతం చేయడానికి ఏదో రూపంలో వస్తుంటాడు అనే కథాంశంతో భీమా మూవీ రాబోతుంది. రీసెంట్ డేస్ లో పురాణాలు బేస్ చేసుకుని వచ్చిన మూవీస్ చాలా ఆకట్టుకున్నాయి. కార్తికేయ 2, హనుమాన్, ఊరు పేరు భైరవకోన ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో చూసాం. ఇప్పుడు గోపిచంద్ కూడా అదే కోవలో శివుడి బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నాడు. అసలే చాలా రోజులు అవుతుంది గోపిచంద్ గారికి సరైన బ్లాక్ బస్టర్ లేక. రొటీన్ కథలతో చాలా రోజుల నుండి ఒకటే కమర్షియల్ ఫార్మాట్ లో మూవీ చేసిన గోపిచంద్ తన రూట్ ని మార్చే ప్రయత్నం అయితే చేశాడు. శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు తన గండ్రగొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపించి ఒక అద్భుతమైన నేలను సృష్టించాడు అనే ఈ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ చేసి చెప్పకనే మూవీ స్టోరీ అయితే చెప్పడానికి ట్రై చేశాడు డైరెక్టర్. అసలు ఈ భీమా ఎవరు, పరశురాముడికి భీమాకి సంబంధం ఏంటి, ఒకవేళ శివుడి ఆలయం చుట్టూ జరుగుతుందా ఈ కథ అని ఎన్నో అనుమానాలతో ఈ ట్రైలర్ అయితే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మామ ట్రైలర్ ఇంత బాగుంటుందని. మళ్ళీ రొటీన్ కమర్షియల్ మూవీ అనుకున్నా గానీ ట్రైలర్ చూసినంత సేపు ఒక సర్ప్రైజ్ మూడ్ లో అయితే ఉండిపోయా. గోపిచంద్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. హెయిర్ స్టైల్, బియర్డ్ లుక్ అయితే అదిరిపోయింది. గోపిచంద్ ని ఇలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూసి చాలా రోజులు అవుతుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఈసారి గోపిచంద్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు మామ. సినిమా బాగుండాలి. జై హింద్.